ఓకేనమ్మా. అది అలాగ 3 గోల్డెన్ రూల్స్ని మనం బేస్ అయ్యి ఏది డెబిట్ ఏది క్రెడిట్ జాగ్రత్తగా ఫస్ట్లో ఒక్క 10-15 మనం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు వచ్చేస్తాయి. ఓకే, ఇక నెక్స్ట్ స్టెప్ అందరు స్టూడెంట్స్కి కూడా ఇది ఎందుకు అనేటువంటి తెలియని పదం. సార్ మా కాలేజీలో అలా చెప్పేశారు సార్, మా ఇన్స్టిట్యూట్లో అలా చెప్పేశారు సార్, మేము కూడా అలా ఫాలో అయిపోతున్నాం సార్ అంటారు. కరెక్టే. అది ఎందుకు అంటే చెప్తున్నాను చూడండి. స్టార్, దీన్ని జనరల్గా మన భాషలో అందరూ కూడా స్టాక్ అంటూ ఉంటారు. మన అకౌంటెన్సీ భాషలో దీని యొక్క కరెక్ట్ వర్డ్ ఇన్వెంటరీ. రెండు ఒకటే. జనరల్గా మా షాప్లో స్టాక్ అయిపోయింది అంటాం, మా షాప్లో స్టాక్ వచ్చిందని అంటాం. కానీ కరెక్ట్ వర్డ్ అకౌంటెన్సీలో ఇన్వెంటరీ అంటారు. కరెక్టే. మరి ఇందాక మనం చెప్పుకున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రామ్కి అమౌంట్ ఇవ్వడం, బిల్డింగ్ కొనడం, ఫర్నిచర్ అమ్మేయడం, శాలరీ పే చేయడం, ఇవన్నీ కూడా రోజు చెయ్యం. 4 రోజులు ఒకటి, 5 రోజులు ఒకటి, లేదా నెలకు ఒకసారి శాలరీస్ ఉన్నాయనుకోండి, మంత్లీ ఒకసారి పే చేస్తూ ఉంటాం. కానీ ఈ స్టాక్ అనేది మాత్రం రోజు మన బిజినెస్లో కంటిన్యూగా రొటేషన్ అవుతూనే ఉంటుంది. ఏది జరిగినా స్టాక్తోని సమానం. స్టాక్ అనేటువంటిది మన బిజినెస్లో ఉన్నటువంటి స్టాక్ అనేటువంటిది మనకి ఈక్వల్ టు ఒక ఎసెట్తో సమానం. మరి సార్ నేను పొద్దున్న బొంబాయి వెళ్ళి స్టాక్ కొనుక్కొచ్చాను సార్ అంటే అప్పుడు మన బిజినెస్లోకి ఏమొస్తూ ఉందండి? స్టాక్ వస్తూ ఉంది. స్టాక్. మరి స్టాక్ అనేది ఒక ఎసెట్తో సమానం కదా. మనకి స్టాక్ వచ్చింది. మరి ఇందాక మనం ఏం చెప్పాం? లోపలికి వచ్చే ప్రతిదాన్ని ఏమి చేయమని చెప్పాను? మనం డెబిట్ చేయమని చెప్పాను. అంటే ఇప్పుడు లోపలికి ఏమొస్తూ ఉంది? స్టాక్ వస్తూ ఉంది. సో స్టాక్ డెబిట్. ఓకే, మధ్య నుంచి స్టాక్ అమ్మేసాం అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతూ ఉందండి? స్టాక్ వెళ్ళిపోతూ ఉంది. మరి రూల్ ఏం చెప్తుంది? వెళ్ళిపోయేదాన్ని క్రెడిట్ చేయండి. మరి మధ్య నుంచి స్టాక్ వెళ్ళిపోయింది, స్టాక్ వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్. ఓకే, తెల్లారి పొద్దున్న మనం అమ్మేసిన స్టాక్ మళ్ళీ మనకి తిరిగి వచ్చేసింది. ఏంట్రా అంటే సార్ ఇది డ్యామేజ్ ఉంది సార్, క్వాలిటీ బాగోలేదు సార్, ఏదో సమ్ రీజన్స్ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తూ ఉందండి? మళ్ళీ మనకి స్టాక్ వచ్చేస్తూ ఉంది. మళ్ళీ మనకి స్టాక్ లోపలికి వస్తుంది కాబట్టి లోపలికి వచ్చేదాన్ని ఏం చేయాలి? మనం డెబిట్ చేయాలి. మళ్ళా స్టాక్ డెబిట్. మరి మనం ఏం చేస్తాం? మళ్ళా కొన్నోడికి స్టాక్ తిరిగి పంపించేస్తాం. మళ్ళా మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతూ ఉందండి? స్టాక్ వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి వెళ్ళిపోయేదాన్ని ఏం చేయాలి? మనం క్రెడిట్ చేయాలి. సో స్టాక్ క్రెడిట్. మన బుక్ తీస్తే మనం చెప్పాం కదండి ఫస్ట్లో స్టార్టింగ్లో బుక్ కీపింగ్ అని పెడతా ఉన్నాం కదా. బుక్ కీపింగ్ పెట్టి బుక్లో ప్రతిరోజు మన బిజినెస్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని రాస్తాం. మరి ఆ బుక్ తీస్తే బుక్ అంతా కూడా స్టాక్ డెబిట్, స్టాక్ క్రెడిట్, స్టాక్ డెబిట్, స్టాక్ క్రెడిట్ ఇవే కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇవి ఎక్కువగా జరిగేటువంటిది స్టాక్తోనే జరుగుతుంది మన బిజినెస్లో. మరి బుక్ తీస్తే మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా స్టాక్ 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 డెబిట్ క్రెడిట్ డెబిట్ క్రెడిట్ కనిపిస్తుంది. రాసినప్పుడు తెలుస్తుంది అది ఎందుకు డెబిట్ అది ఎందుకు క్రెడిట్ అనేది. మరి తర్వాత కొంతకాలం తర్వాత చూస్తే ఇక్కడ మన బుక్లో స్టాక్ అని రాసాం, డెబిట్ చేసాం, ఎందుకు డెబిట్ చేసాం అని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఏం చేస్తారంటేనేమో మన అకౌంటెన్సీలో ఈ 4 స్టాకే. కానీ స్టాక్ అనే పదం రాస్తే రేపు మళ్ళా మనం బుక్స్ తీస్తే మనకే అర్థం కాదు. అందుకని ఈ స్టాక్ అనే వర్డ్ తీసేసి మనకు అర్థమయ్యేటువంటి వర్డ్స్ 4 పెట్టుకున్నారు. అవి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఎందుకు స్టాక్ని డెబిట్ చేసాం? మనం ఏం చేసాం కాబట్టి స్టాకుని కొన్నాం. స్టాకుని కొన్నాం కాబట్టి లోపలికి వచ్చింది డెబిట్. ఓకే, అంతవరకు బాగానే ఉంది, స్టాక్ డెబిట్. కానీ అక్కడ స్టాక్ అనే వర్డ్ తీసేసి దానికి ఏమైనా పెడతారు అంటే ఇట్స్ కాల్డ్ పర్చేజర్స్. స్టాక్ క్రెడిట్. ఎందుకని? స్టాక్ వెళ్ళిపోయింది.
ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వేం చేస్తే వెళ్ళిపోయింది? అమ్మేశాం. కాబట్టి అక్కడ స్టాక్ అని రాయకుండా ఆ స్టాక్కి బదులు మనకు అర్థం అవ్వడం కోసం సేల్స్. మరి మళ్ళీ ఇక్కడ స్టాక్ని ఎందుకు డెబిట్ చేసాం? నిన్న అమ్మేసిన స్టాక్ ఇవాళ మనకి మళ్ళీ తిరిగి వచ్చేసింది. మళ్ళీ మన స్టాక్ మనకు లోపలికి వచ్చేసింది. మరి లోపలికి వచ్చిందని డెబిట్ చేస్తాం. కరెక్ట్గా ఓడి రాయాలంటే స్టాక్ అనే రాస్తాం. కానీ రేపు స్టాక్ అని చెప్పి చూస్తే సార్ ఇక్కడ డెబిట్ అండి, ఇక్కడ డెబిట్ అండి, ఇదేంటి సార్, ఇదేంటి సార్. అందుకని దానికి స్టాక్ అని రాయకుండా రేపు మనం ఎప్పుడు చూసినా సరే మన బుక్స్ మనకు అర్థం అవ్వాలి కాబట్టి దానికి ఏమని పెడతారు అంటే సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ లేదా దానికి షార్ట్ కట్లో రిటర్న్స్ ఇన్వార్డ్స్. సేల్స్ రిటర్న్స్ అంటే తిరిగి వచ్చేసింది అని పేరు పెడతారు, లేదా షార్ట్ కట్లో రిటర్న్స్ ఇన్వార్డ్స్ అని పెడతారు. మరి ఇక్కడ కూడా మళ్ళీ స్టాక్ అని రాసాం, క్రెడిట్. ఇక్కడ ఎందుకు క్రెడిట్ రాసాం దాకా మనం చెప్పుకున్నాం. మనకి తిరిగి వచ్చేసిన స్టాక్ను మళ్ళీ మనం కంపెనీ వాడు తిరిగి పంపించేసాం అంటే మళ్ళీ మన దగ్గర స్టాక్ ఏమైపోయిందండి? వెళ్ళిపోయింది. మరి స్టాక్ వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ వాటి కోసం మరి యాక్చువల్గా స్టాక్ అనే రాయాలి. మరి ప్రతి రోజుగా స్టాక్ అని రాత్రే మనకు అర్థం కాదు కాబట్టి దీనికి ఏమని రాస్తారంటే మనకి పర్చేజెస్ రిటర్న్స్. మరి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతుందా స్టాక్, లోపలికి వస్తూ ఉందా? బయటికి వెళ్ళిపోతుంది. దానికి ఇంకో అనదర్ నేము రిటర్న్స్ అవుట్వర్డ్స్. రిటర్న్స్ అవుట్వర్డ్స్. ఈ 4 పదాల బదులు ఇది రాసుకుంటాం. కాదు సార్ మేము ఈ 4 వర్డ్స్ రాయం సార్, మేము స్టాక్ అనే రాస్తాం సార్, రాసుకోవచ్చు, ఎవడేం కాదండి. కానీ ఒక 10 రోజులు అయిన తర్వాత మనం బుక్ చూస్తే బుక్ నిండా స్టాక్ 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 అని కనిపిస్తుంది. అందుకని మనం బుక్స్ ఇందాక చెప్పుకున్నాం స్టార్టింగ్లో, బుక్ కీపింగ్ మనం పుస్తకాలు మెయింటైన్ చేస్తుంటే ఏదో ఒక్కరోజు కోసం 2 రోజుల కోసం కాదు మనం చేసేది. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ బుక్స్ మనం బయటికి తీసుకొస్తే మనకి ఈజీగా అర్థం అవ్వాలి. అందుకని ఈ పదాన్ని తీసేసి ఈ పదాలు పెడతాం. పర్చేజెస్ అంటే దాని అర్థం ఏంటి? స్టాక్ లోపలికి వస్తుంది. సేల్స్ అర్థం ఏంటి? స్టాక్ బయటికి వెళ్ళిపోతుంది. సేల్స్ రిటర్న్స్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ స్టాక్ లోపలికి వస్తూ ఉంది. పర్చేజ్ రిటర్న్స్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ స్టాక్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాం. ఈ 4 వర్డ్స్ వాడితే రేపు మన బుక్స్ తీస్తే ఎప్పటికైనా మనకు అర్థమవుతుంది. పర్చేజెస్ మళ్ళీ ఒక్కసారి స్టాక్ లోపలికి వస్తుంది. స్టాక్ లోపలికి వస్తుంది కాబట్టి డెబిట్. సేల్స్ స్టాక్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాం, క్రెడిట్. సేల్స్ రిటర్న్స్ మన అమ్మిన స్టాక్ మళ్ళీ మనకి వెనక్కి వచ్చేస్తాం కాబట్టి డెబిట్. పర్చేజ్ రిటర్న్స్ మన దగ్గర నుంచి స్టాక్ వెళ్ళిపోతా ఉంది కాబట్టి క్రెడిట్. ఈ 4 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఐటమ్. మనకి కొంతమంది అసలు ఈ వర్డ్స్ చెప్పకుండా పర్చేజెస్ సేల్స్ అని వేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఈ పర్చేజెస్ సేల్స్ సేల్స్ రిటర్న్స్ ఈ పదాలు ఏం కొంటే ఏం అమ్మితే రాయాలి అంటే స్టాకు కొంటేనే. స్టాకు కొంటేనే 4 వర్డ్స్ రాయాలి. సార్ నేను ఫర్నిచర్ కొన్నాను సార్, ఫర్నిచర్ అనే రాయాలి. ఫర్నిచర్ అమ్మేశాను సార్, ఫర్నిచర్ అనే రాయాలి. ఎందుకంటే ఈ ఫర్నిచర్ కొనటం అమ్మేయడం డైలీ మన బిజినెస్లో జరగదు. ఎప్పుడో ఒకసారి కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. ఇవి 4 డైలీ మన బిజినెస్లో జరుగుతుంటుంది కాబట్టి స్టాక్తోనే మనం డీలింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ స్టాక్ అనే వర్డ్ దగ్గర ఈ 4 పదాలు రాస్తారు. అది ఓకే, నెంబర్ 1. సెకండ్ బిట్ ఏంటంటే ఇప్పుడు మనం పర్చేజెస్ ఆల్వేస్ డెబిట్. ఎందుకు డెబిట్? మీరు చెప్పారు కదా సార్, మేము రాసుకున్నాం సార్ కాబట్టి దాంట్లో డెబిట్ ఉందని అనకూడదు, అర్థం చేసుకోవాలి. పర్చేజెస్ ఏం కొంటే పర్చేజెస్? స్టాక్ కొంటే. అంటే ఇప్పుడు స్టాక్ లోపలికి వచ్చిందా వెళ్ళిపోయిందా? వచ్చింది. మరి లోపలికి వస్తుంది కాబట్టి నా రీల్ అకౌంట్ ఏం చెప్తుంది? లోపలికి వచ్చేదాన్ని డెబిట్ చేయమని చెప్తుంది. అది నువ్వు ఎటు నుంచి వెళ్ళినా సరే ఆ 3 రూల్స్ ప్రకారం మనం వెళ్తాం, అంతే తప్ప మనం కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. అది ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ ఎందుకు క్రెడిట్ అయింది? మనం కొన్న స్టాక్ని తిరిగి ఇచ్చేస్తాం అంటే మన దగ్గర స్టాక్ వెళ్ళిపోతాం.
మరి మన దగ్గర స్టాక్ వెళ్ళిపోతా ఉంది కాబట్టి క్రెడిట్ వాటకు వస్తాం. అది ఇక ఐదోది ఏంటంటే అండి, ప్రొపరేటరు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఇనీషియల్గా కొంత అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ప్రొపరేటరు కొంత అమౌంట్ పెట్టి ఇనీషియల్గా కొంత బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ప్రొపరేటర్ వేరు, ఫరమ్ వేరు. ఇద్దరిని కూడా రెండింటి కింద చూడాలి మనం. ఫరమ్ వేరు, ప్రొపరేటర్ వేరు. ఈ ఫరమ్ దృష్టిలో ఈ ప్రొపరేటర్ కూడా ఒక బయట వ్యక్తి కింద లెక్కే. ఈ ప్రొపరేటర్ కూడా బయట వ్యక్తి కింద లెక్కే. ఇప్పుడు బయట వాడి దగ్గర నుంచి అప్పు తెచ్చాం అనుకోండి, ఇప్పుడు రమేష్ అనే వాడి దగ్గర నుంచి అప్పు తెచ్చాం అనుకోండి, మన బుక్స్లో రమేష్ అని పేరు రాసుకుంటాం. అదే మన ప్రొపరేటర్ కుమార్ ఉన్నాడు అనుకోండి, కుమార్ కూడా బిజినెస్కి ఇచ్చాడు అనుకోండి, కుమార్ అని రాసుకుంటాం. కరెక్టే, బయట వాడి దగ్గర నుంచి రమేష్ని తీసుకొస్తే రమేష్ అని రాసుకుంటున్నాం. అదే కుమార్ ప్రొపరేటర్ ఫరానికి 2 లక్షలు అప్పు ఇస్తుంటే దాన్ని కూడా రాసుకుంటున్నాం. అయితే ఈ బిజినెస్ మంది అని తెలియడం కోసం అని చెప్పనని ప్రొపరేటర్ ఏం చేస్తాడంటే, వాడు తెచ్చినటువంటి అమౌంట్కి వాడి పేరు రాసుకోకుండా దానికి షార్ట్కట్లో ఏం రాసుకుంటాడంటేనండి, క్యాపిటల్ అని రాసుకుంటాడు. క్యాపిటల్ ఏంటి, ఇట్స్ కాల్డ్ క్యాపిటల్. అదే బిజినెస్లో తీసుకొచ్చాడు, ఇవాళ 2 లక్షల రూపాయలు బిజినెస్లో తీసుకొచ్చాడు. రేపు వాడి ఇంట్లో అవసరాల కోసం కొంత అమౌంట్ కావాలి, ఎంతో కొంత 10,000, 20,000, 30,000 కావాలి. అమౌంట్ తీసుకెళ్ళాడు. దేనికోసం తీసుకెళ్ళాడంటే వాడి ఇంట్లో సొంత అవసరాల కోసం తీసుకెళ్ళాడు. పర్సనల్గా తీసుకెళ్ళేటువంటి ఎక్స్పెన్సెస్ ఏది కూడా బిజినెస్కి సంబంధం లేదు. కాబట్టి ప్రొపరేటర్ బిజినెస్లోకి కనుక తీసుకొస్తే అక్కడ యాక్చువల్గా ప్రొపరేటర్ పేరు రాయాలి. కానీ ఇందాక చెప్పాను నేను, ప్రొపరేటర్ పేరు రాయకుండా దాని పేరేమని రాస్తాం, క్యాపిటల్. అదే ప్రొపరేటర్ పట్టుకెళ్ళాడు అనుకోండి, ప్రొపరేటర్ పేరు రాయకుండా దానికి డ్రాయింగ్స్ అని పేరు పెడతాం. ఇట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. ఈ రెండు కూడా ఈక్వల్ టు పర్సనల్ అకౌంట్సే. ఇందా మీకు నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు చెప్పాను, పర్సనల్ అకౌంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అన్న: న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. అంటే ఒకదానికి బదులుగా వేరే ఓడు వాడతాం. ఇక్కడ యాక్చువల్గా క్యాపిటల్ అంటే ఇక్కడ క్యాపిటల్ అనే చోట కొట్టేసి రామన్ పేరు రాసుకోవచ్చు, తప్పులేదు. కానీ రామ్ అనేవాడు బయట వాడితే ఆడి పేరు రాసుకుంటాం. కానీ ఇది ప్రొపరేటరే కాబట్టి రామన్ రాయకుండా ఆ పేరు మార్చి క్యాపిటల్ రాస్తాం. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే క్యాపిటల్ ఆఫ్ రామ్ అని. అలాగే బయట వ్యక్తులకు మనం డబ్బులు ఇచ్చాం అనుకోండి, ఫారంలో నుంచి ఆడి పేరు రాస్తాం. అదే ప్రొపరేటర్ పట్టుకెళ్ళాడు అనుకోండి, యాక్చువల్గా ఆడి పేరే రాయాలి. కానీ ఆడి పేరుకి బదులు ఏమని రాస్తామంటే డ్రాయింగ్స్. మరి ఇప్పుడు క్యాపిటల్ అంటే రాము బిజినెస్కి ఇస్తున్నాడా, తీసుకుంటున్నాడా? ఇస్తున్నాడు, బిజినెస్కి ఇస్తున్నాడు. రామ ఇప్పుడు క్యాపిటల్ అనే చోట మనం ఏమైనా గుర్తుంచుకోవాలి, రామ్ అంటే ఇప్పుడు రామ్ ఇస్తున్నాడు కదండి, పర్సన్. మరి క్రెడిట్ ది గివర్, మనకి ఇచ్చేవాడిని ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేయాలి. సో క్యాపిటల్, క్రెడిట్. మరి ఇక్కడ డ్రాయింగ్స్ అంటే ఎవరు తీసుకెళ్లారు? రామే. యాక్చువల్గా ఇక్కడ డ్రాయింగ్స్ దగ్గర రామ్ అనే పేరు రాయాలి. కానీ మనం రామన్ రాయకుండా డ్రాయింగ్స్ అంటున్నాం. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే డ్రాయింగ్స్ ఆఫ్ రామ్ అంటే ఇప్పుడు రామ్ ఏం చేస్తున్నాడు, బిజినెస్లో తీసుకెళ్తున్నాడు. ఎవడైతే మన దగ్గర నుంచి ఇలా తీసుకెళ్తున్నాడో వాడిని ఏం చేయమని చెప్తుంది, డెబిట్ చేయమని చెప్తుంది. కాబట్టి డ్రాయింగ్స్, డెబిట్. అది ఈ 6 కూడా మీకు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. పర్చేజెస్, డెబిట్. ఒక్కడు గుర్తుంచుకుంటే 4 గుర్తుకొచ్చేస్తాయి మీకు. పర్చేజెస్, డెబిట్. ఎందుకు డెబిట్? పర్చేజెస్ అంటే వస్తుంది కాబట్టి స్టాక్, డెబిట్. నెక్స్ట్ సేల్స్, దానికి రివర్స్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. సేల్స్ రిటర్న్స్, స్టాక్ తిరిగి వచ్చేస్తుంది కాబట్టి డెబిట్. పర్చేజ్ రిటర్న్స్, సరికి వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్. క్యాపిటల్ ఎందుకు క్రెడిట్? చాలామంది స్టూడెంట్స్ నాకు తెలిసి
క్యాపిటల్లో మొదటి అక్షరం సి ఉంది కాబట్టి క్రెడిట్, డ్రాయింగ్స్లో మొదటి అక్షరం డి ఉంది కాబట్టి డెబిట్ అని గుర్తుంచుకుంటారు. ఈయన అన్నీ అలాగే చెప్తున్నాడు ఏంటి సార్ అనుకుంటున్నారు మీరు, నాకు తెలుసు ఆ సంగతి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఇలాగే గుర్తుంచుకుంటారు. అరే క్యాపిటల్ అకౌంట్ ఎల్లప్పుడు ఏంట్రా ఫస్ట్ సి ఉంది కదండి క్రెడిట్ అండి, డ్రాయింగ్స్ అకౌంట్ ఏంట్రా డి ఉంది కాబట్టి డెబిట్ అండి. కాదు, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి చెప్పండి. అసలు ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ అనే చోట ఒరిజినల్ వర్డ్ ఏం రాయాలి, రామ్. కానీ మనం రాముకు బదులు ఏం రాస్తున్నాం, క్యాపిటల్. ఎందుకంటే మన బిజినెస్లో మన పేరు మనం రాసుకుంటే బాగోదు కాబట్టి క్యాపిటల్ అని రాస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ రాము బిజినెస్కి ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా, ఇస్తున్నాడు. ఈజ్ గివర్, క్రెడిట్ ది గివర్, అది అలా చెప్పాలి. అలాగే ఇప్పుడు డ్రాయింగ్స్, అసలు డ్రాయింగ్స్ అనే చోట కరెక్ట్ ఏముండాలి, రామ్ ఉండాలి. కానీ మనం రామ్ అని రాయకుండా డ్రాయింగ్స్ అని రాస్తున్నాం. అంటే ఇప్పుడు రామ్ బిజినెస్లో ఏం చేస్తున్నాడో తీసుకుంటున్నాడు. ఎవడైతే మన దగ్గర నుంచి తీసుకుంటాడో వాడిని డెబిట్ చేస్తాం, నువ్వైనా ఎవడైనా సరే. మరి ఇప్పుడు ఇక్కడ అదే వేరే వ్యక్తి అనుకోండి, ఆడి పేరే డైరెక్ట్గా రాసేస్తాం. కానీ ఇక్కడ మన ప్రొపరేటరే కాబట్టి రామన్ రాయకుండా డ్రాయింగ్స్ అని రాస్తున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం మనం డెబిట్ చేస్తాం. అది ఇవి మనకి అంటే జనరల్గా వచ్చే పదాలు కాకుండా మీకు కొత్తగా వచ్చే వర్డ్స్ కాబట్టి నేను మీకు దీని గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఏం కొంటే పర్చేజెస్ అనాలి, స్టాకు కొంటేనే. మళ్ళీ గుర్తుంచుకోండి, మన బిజినెస్లో చాలా కొంటాం. పొద్దున్న దేవుడికి వెలిగిస్తాను సాంబ్రాణి ప్యాకెట్ కొంటాం, అది కూడా చివర కొన్నామనే చెప్తాం. కూర్చోడానికి 4 కుర్చీలు కొంటాం, అది కూడా కొన్నామనే చెప్తాం. చివర సరుకు కొన్నాం, అక్కడ కూడా చివర కొన్నామని అంటాం. కొన్నది ప్రతిదీ కూడా పర్చేజెస్ కాదు. ఏం కొంటే ఈ 4 వర్డ్స్ వాడాలి, పర్చేజెస్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, స్టాకు కొంటే. మిగతా ఎసెట్స్ ఏది కొన్నా సరే ఆ ఎసెట్ పేరే రాయాలి. ఎందుకంటే ఎసెట్స్ కొనటం కానీ అమ్మడం కానీ మన బిజినెస్లో డైలీ జరగవు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఆ వర్డ్సే రాయాలి. ఇవి డైలీ పొద్దు నుంచి రాత్రి వరకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిసారి మన బిజినెస్లో స్టాక్ అని రాస్తే రేపు మన బుక్ తీస్తే మనకే అర్థం కాదు. కాబట్టి ఈ 4 వర్డ్స్ని తీసేసి ఈ పదాల కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం. సరే, నేను మీ కింద కొన్ని పర్సనల్ అకౌంట్స్కి ఎగ్జాంపుల్ రాస్తున్నాను. అవన్నీ కూడా పర్సనల్ అకౌంట్సే, కానీ డైరెక్ట్గా మనకి పేర్లు కనిపించవు. కానీ ఆల్ ఆర్ పర్సనల్ అకౌంట్స్. నెంబర్ 1 ఇందాక చెప్పుకున్నాం క్యాపిటల్. ఎందుకంటే ఆ క్యాపిటల్ అనే చోట మన పేరు రావాలి. అంటే మన పేరుకు బదులుగా క్యాపిటల్ రాస్తున్నాం కాబట్టి క్యాపిటల్ విచ్ టైప్ ఆఫ్ అకౌంట్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, పర్సనల్ అకౌంట్ అని చెప్పాలి మీరు. ఎందుకంటే క్యాపిటల్ దగ్గర మన పేరు వస్తుంది కాబట్టి. సెకండ్ 1 డ్రాయింగ్స్. ఇది కూడా పర్సనల్ అకౌంట్. ఎందుకంటే డ్రాయింగ్స్ అనే చోట మన పేరు రావాలి. అంటే మన పేరుకు బదులు డ్రాయింగ్స్ అని రాస్తున్నాం కాబట్టి ఇది కూడా పర్సనల్ అకౌంట్. సెకండ్ 1 sundry debtors. Third 1, sorry. Fourth 1 sundry creditors. Debtors, creditors. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. డెటార్స్ అంటే ఎవరంటే మనం ఎవరికైతే స్టాక్ క్రెడిట్ బేసిస్లో అమ్ముతామో, ఇప్పుడు ఎక్స్కి, వైకి, జెడ్కి, ఏకి, బీకి, సికి ఒక 6 అమ్మాం. వాళ్ళ 6 కూడా సండ్రీ డెటార్స్ అంటారు. అంటే పేర్లు చెప్పకుండా ఎక్స్, వై, జెడ్, ఏబిసి అని చెప్పకుండా అందరినీ కలిపేసి సండ్రీ డెటార్స్ అంటారు. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ ఉన్నారు, పేర్లు చెప్పకుండా స్టూడెంట్స్ అందరూ ఎలా ఉంటాం అంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ అంటే ఆటోమేటిక్ మీ అందరి పేర్లు కలిసినట్టే. అంటే మీ పేర్లకు బదులు స్టూడెంట్స్ అంటున్నాం. అలాగే మన స్టాకు ఎవరికైతే క్రెడిట్కి అమ్ముతామో వాళ్ళని డెటార్ అంటారు. ఈ డెటార్స్ అందరినీ కలిపి సండ్రీ డెటార్స్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ సండ్రీ డెటార్స్ అంటే దాని అర్థం ఏంటి, ఆటోమేటిక్ దాని వెనకాల ఎవరు ఉన్నట్టు ఏబిసి XYZ ఉన్నట్టే. అది ఆ ఏబిసి XYZ బదులుగా అందరిని కలిపేసి డెటార్స్ అంటున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ సండ్రీ డెటార్. సో ఇప్పుడు ఈ సండ్రీ డెటార్స్ విచ్ టైప్ ఆఫ్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. మళ్ళా పర్సనల్ అకౌంట్లో ఏ టైప్ ఆఫ్ పర్సనల్ అకౌంట్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్,
రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ చెప్పాను కదండి, పేరుకు బదులుగా వాడేదాన్ని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. సండ్రీ క్రెడిటార్ అప్పిచ్చేవాడు. మనకి అప్పు ఇద్దరు ఇస్తారు, మన బిజినెస్కి అప్పు ఇద్దరు ఇస్తారు. ఎవరు సార్? కొంతమంది సప్లయర్స్ ఉంటారు, వాళ్ళు స్టాక్ అప్పిస్తారు, కొంతమంది క్యాష్ అప్పిస్తారు. ఎవరి దగ్గర నుంచో 5 లక్షలు స్టాక్ అప్పు తీసుకొచ్చాం, ఇంకోటి దగ్గర నుంచి మన రిలేటివ్స్ దగ్గర నుంచి 3 లక్షలు అప్పు తీసుకొచ్చాం, ఇక్కడ అప్పు తీసుకొచ్చాం, అక్కడ అప్పు తీసుకొచ్చాం. కానీ క్రెడిటార్ అంటే కరెక్ట్ వర్డ్ ఏంటంటే, ఎవరైతే మనకి స్టాకు సప్లై చేస్తారో అది కూడా క్రెడిట్ బేసిస్లో అరుగు కొనుక్కొచ్చాం. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ నుంచి స్టాక్ కొనుక్కొచ్చాం, వాడు మనకు అప్పు ఇచ్చాడు. అలాంటి మనకి క్రెడిట్ బేసిస్లో కనుక కొనుక్కొస్తే వాళ్ళని క్రెడిటార్స్ అంటారు. అందరినీ కలిపి మనకు 10 మంది క్రెడిటార్స్ ఉన్నారనుకోండి, పేరున చెప్పకుండా సార్ మొత్తం మాకు సండ్రీ క్రెడిటార్స్ ఒక 50 లక్షలు ఉన్నారు సార్ అంటే, అక్కడ 50 లక్షలు అంటే అన్ని కంపెనీలు కలిపి. ఆ పేరుకు బదులుగా మనం క్రెడిటార్స్ అని వాడుతున్నాం కాబట్టి సండ్రీ క్రెడిటార్స్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ 5th వన్, బిల్స్ రిసీవబుల్. 6th వన్, బిల్స్ పేయబుల్. ఇవి కొద్దిగా కొత్త వర్డ్స్ మీకు. బిల్స్ రిసీవబుల్, మనం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి అప్పించినప్పుడు వాళ్ళతో మనం ఒక ప్రామిసరీ నోట్ లాంటిది రాయించుకుంటాం. ఈ ప్రామిసరీ నోట్ అనే పదం అందరికీ తెలుసు. అయితే ఆ ప్రామిసరీ నోట్కి దీనికి తేడా ఏంటంటే, బిల్ అనేది దీని మీద వేరే ఒక చాప్టర్ ఉంటుంది. ఈ బిల్స్ అనే దాని మీద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు, అక్కడ మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. ఇక్కడ షార్ట్కట్లో ఏంటంటే, ఇప్పుడు మీ 10 మంది నాకు డబ్బులు ఇవ్వాలి, పిలిచా 1 నెల ఎప్పుడు ఇస్తావురా? 2 నెలలు ఇస్తాను సార్, కాగితం మీద సంతకం పెట్టి. సార్ నేను 2 నెలలు ఇస్తాను సార్, కాగితం మీద సంతకం పెట్టి ఇస్తాడు. ఇంకోటి పిలిచాడు, నువ్వు ఎప్పుడు ఇస్తావురా? 3 నెలలు ఇస్తాను సార్, కాగితం మీద సంతకం పెట్టి. ఇలా మీ అందరి దగ్గర నుంచి కాగితాలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ కాగితాల మీద నాకు ఏంటి, డబ్బులు రావాలి కాబట్టి రిసీవబుల్ అంటారు. రావాల్సిన దాన్ని రిసీవబుల్ అంటారు, వచ్చేస్తే రిసీవ్డ్ అంటారు. ఇప్పుడు ఈ బిల్స్ రిసీవబుల్ నాకు ఒక 50,000 ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? 50,000 వెనకాల మీ అందరి పేర్లు ఉన్నాయి కాబట్టి మీ అందరి పేర్లకు బదులు మిమ్మల్ని అందరినీ కలిపేసి బిల్స్ రిసీవబుల్ అని అంటారు. అలాగే బిల్స్ పేయబుల్, నేను ఇవ్వాలి. ఒకటి 2 నెలలకు ఇస్తాను, కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చా. ఒకటి 3 నెలలకు ఇస్తాను, కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చా. ఇలా నేను ఒక 10 మంది సంతకాలు పెట్టి ఇచ్చా. మరి నేను ఇస్తున్నాను కాబట్టి, నేను ఇవ్వాలి కాబట్టి పేయబుల్ అంటారు. దీని వెనకాల కూడా ఒక 10 మంది పేర్లు ఉంటాయి కాబట్టి ఇది కూడా ఇన్ ది పార్ట్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ 7th వన్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సంవత్సరం అయిపోయింది, మనకి ఎప్పుడు కూడా ఎక్స్పెన్సెస్ అనేది 12 మంత్స్కి లెక్కేస్తారు. 12 మంత్స్కి మనకి ఎప్పుడు కూడా ఎక్స్పెన్సెస్ లెక్కేస్తారు. మన దగ్గర పనిచేసే క్లర్క్కి 11 నెలల శాలరీ ఇచ్చేసాం, ఇక లాస్ట్ మంత్ శాలరీ ఇవ్వాలి. ఏదో ఒక కారణం అరే కొద్దిగా అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదురా, తర్వాత ఇస్తాం లేరా అన్నాం, వాడు ఓకే సార్ అన్నాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా ఎక్స్పెండిచర్ అంటే ఏ ఇయర్గా 5 చెప్పుకోవాలి. ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకా మనం లాస్ట్ మంత్ శాలరీ అడిగి పే చేయలేదు. అలాగ మనం టైం అయిపోయినా సరే ఇంకా పే చేయలేదు, దాన్ని అవుట్ స్టాండింగ్ అంటాం. ఇలాగా మన దగ్గర పనిచేసే కుమార్ అనేవాడికి శాలరీ ఇవ్వాలి, మన బిల్డింగ్ ఓనర్ రెంట్ ఇవ్వాలి, ఇంకా ఒక 5-6 ఇవ్వాలి. వీళ్ళందరిది కలిపేసి మనం ఏమన్నాం, సార్ మాకు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ 1,00,000 రూపాయలు ఉన్నాయి సార్ అంటే, ఈ 1,00,000 రూపాయలు వెనకాల రమేష్ ఉన్నాడు, కుమార్ ఉన్నాడు, విజయ్ ఉన్నాడు, గోపాల్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఇక్కడ అందరికీ కలిపేసి మనం దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాం. ఇది కూడా ఇన్ ది పార్ట్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. అంటే పర్సనల్ అకౌంట్ పేర్లకు బదులుగా వస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు బిల్స్ పేయబుల్ పేరుకు బదులుగా అక్కడ చెప్తున్నాం, బిల్స్ రిసీవబుల్, డెటార్, క్రెడిటార్, డ్రాయింగ్స్, క్యాపిటల్, ఇవన్నీ కూడా ఎక్కడా మీకు డైరెక్ట్గా పేరు కనిపించదు, ఆ పేరుకు బదులుగా వాడుతున్నాం. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ అంటే టైం అవ్వకుండానే మనమే ముందుగా పే చేసేస్తాం, ప్రీపెయిడ్. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఒక సంవత్సరం,
12 నెలలు. మార్చిలో కూడా మన బిల్డింగ్ ఓనర్కి రెంట్ కడుతున్నాం, అంటే 12 నెలలు కట్టేసాం. కానీ మనకి బిల్డింగ్ ఓనర్ ఏమంటాడంటే, సార్ కొద్దిగా అవసరం సార్, నెక్స్ట్ మంత్ అమౌంట్ కూడా ఇప్పుడు ఇచ్చేయండి సార్ అంటాడు. అంటే ఏప్రిల్ నెల రాకుండానే ఆ నెల రెంట్ కూడా మనం పే చేసేస్తున్నాం. అలా ముందుగా కనుక మనం పే చేసేస్తే దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఎవరికి పే చేస్తాం? మన బిల్డింగ్ ఓనర్ వెంకటరావుకి పే చేసాం. అయితే ఇక్కడ వెంకటరావు అనే పేరు వాడే బదులు మనం ఏమన్నాం, సార్ ముందుగా ఇచ్చేసామంటే రెంటు, అది అంటే అక్కడ ముందుగా ఇచ్చేసామంటే రెంట్ ఎవడో ఒకరికి ఇస్తాం కదా మనం, ఆడి పేరు లేకుండా షార్ట్కట్లో మనం ప్రీపెయిడ్ అంటున్నాం. కాబట్టి దీన్ని కూడా పర్సనల్ అకౌంటే అంటాం. నెక్స్ట్ 9th వన్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు నేను స్టాక్ సప్లై చేయాలి ఒక పార్టీకి, వచ్చాడు సార్ స్టాక్ సార్ అన్నాడు, డిమాండ్గా ఉందయా, సరుకు సప్లై లేదయా, చాలా కష్టంగా ఉందన్న. అది కాదు సార్, నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను సార్, మీకు డబ్బులు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి సార్, సరుకు ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి సార్, ఇదిగోండి సార్ డబ్బులు తీసేసుకోండి సార్ అన్నాడు. డబ్బులు ఇచ్చేసాడు అంటే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అంటే నేను వాడి స్టాక్ అమ్మకుండానే వాడే నాకు ఏం చేశాడండి, అమౌంట్ ఇచ్చేసాడు. ఎవరు ఇచ్చేశారు? ఇక్కడ ఒకటి పేరు ఉంటుంది, ఎవడో ఒకటి పేరు ఉంటుంది. అంటే అది పేరు చెప్పకుండా సార్ నాకు అడ్వాన్స్గా వచ్చేసిందండి అమౌంట్ అని చెప్తూ ఉంటాం. అంటే అడ్వాన్స్గా వచ్చేసిందంటే 4-5 పేర్లు ఉంటాయి అక్కడ, ఆ పేర్లకు బదులు మనం రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటాం. ఇది కూడా ఇది పార్ట్ ఆఫ్ పర్సనల్ అకౌంట్. అలాగే 10th వన్, పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ఈ రెండు ఒకదాని కింద ఉన్నాయి, మీకు కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే నెక్స్ట్ మంత్ ఇవ్వాల్సినటువంటి ఎక్స్పెండిచర్ని ఇయరే ఇచ్చి ఇప్పుడే ఇచ్చేసామనుకోండి, దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటారు. పెయిడ్ ఇన్ అడ్వాన్స్. నాకు స్టాక్ సప్లై చేసేవాడు ఉన్నాడు, చాలా డిమాండ్గా ఉంది, సరుకు లేదన్నాడు, ఇదిగో ₹1,00,000 ఇస్తున్నా, నువ్వు తర్వాత సరుకు సప్లై చేయి. ఇంకా వాడు నాకు సరుకు సప్లై చేయకుండానే నేను వాడు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చేసాను, దాన్ని పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటారు. ఇక్కడ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఎవరికి చేశాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ. ఇక్కడ రిలయన్స్ అని చెప్పకుండా నేను ఎగ్జాంపుల్గా పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా షార్ట్కట్లో మనం చెప్పినా సరే వీటి వెనకాల ఎవరు ఉంటారండి? మనకి పర్సన్స్ ఉంటారు. అంటే వీటన్నిటినీ కూడా పర్సనల్ అకౌంట్స్లోకి తీసుకొస్తాం. ఆ పర్సనల్ అకౌంట్లో ఏ గ్రూప్లో వస్తాయంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ వన్,